తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు అన్న ఈ సామెత ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి కరెక్ట్ గా సరిపోతుంది. క్యాథరిన్ అనే మహిళ కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియాలోని కస్టమర్ సపోర్ట్ విభాగంలో 25 ఏళ్ల పాటు పనిచేసింది. అయితే ఆమె కస్టమర్ల సమస్యల్ని పరిష్కరించడం, వాటికి సరైన సజెషన్స్ చెప్పడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. అయితే బ్యాంక్ కొన్ని పనుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడదామని డిసైడ్ అయిపోయింది. అయితే ఏఐని యూజ్ చేసే ముందు కొంత ట్రైనింగ్ ఇవ్వాలని కూడా భావించింది. ఇందుకోసం క్యాథరిన్తో పాటు మరికొంతమంది ఎంప్లాయీస్ని కూడా ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే టీంలో పార్ట్ చేసింది. బంబుల్ బీ అనే ఏఐ చాట్బాట్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది ఆ బ్యాంక్. అయితే ఈ చాట్బాట్ ట్రైనింగ్లో క్యాథరిన్ కీ రోల్ పోషించింది. ఆమె ఎక్స్పీరియన్స్ని, ఆమె నాలెడ్జ్ని కస్టమర్లకు ఎలా అడ్రస్ చేయాలి అన్న ఇలా ప్రతి అంశాన్ని కూడా ఏఐకి చాలా శ్రద్ధగా నేర్పించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సడన్గా ఒకరోజు బ్యాంక్ నుండి ఆమెకు వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయింది. కంపెనీకి ఇక మీ రోల్ అవసరం లేదు, యు ఆర్ ఫైర్డ్ అని వచ్చింది. క్యాథరిన్తో పాటు 44 మంది ఉద్యోగులను కూడా ఆ బ్యాంకు తొలగించింది. ఏఐ కారణంగా తన ఉద్యోగం పోవడంతో క్యాథరిన్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ, నేను ఆ బ్యాంకులో 25 ఏళ్ల పాటు పనిచేశాను. నేను ట్రైన్ చేసిన ఏఐఏ నా ఉద్యోగాన్ని తీసేసింది. ఏఐ కారణంగా నా ఉద్యోగం పోతుందని అస్సలు ఊహించలేదు. చాలా షాక్ అయ్యాను. మనుషుల్ని ఉద్యోగంలోంచి తీసేసే ఏఐలను పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉండాలి కంపెనీస్లో అని నేను భావిస్తున్నాను అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయం బయటికి రావడంతో ఆస్ట్రేలియాలో పబ్లిక్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫైనాన్స్ సెక్టర్ యూనియన్ కూడా జోక్యం చేసుకుంది. ఈ విషయం ఫెయిర్ వర్క్ కమిషన్ చర్యలు తీసుకునే వరకు వెళ్ళింది. అయితే తర్వాత కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా తన తప్పుల్ని అంగీకరించింది. మేము తప్పు చేశాం, ఏఐ ఎంప్లాయీస్ హ్యాండిల్ చేసినంత వర్క్ లోడ్ని హ్యాండిల్ చేయలేకపోయింది, క్షమాపణ కోరుకుంటున్నామంటూ చివరికి బ్యాంక్ తిరిగి ఉద్యోగుల్ని తీసుకోవడానికి కూడా ముందుకొచ్చింది. కానీ క్యాథరిన్ మాత్రం తిరిగి తన ఉద్యోగంలో జాయిన్ అవ్వకూడదు అని నిర్ణయించుకుంది. ఈ ఇన్సిడెంట్ ఎథిక్స్ ఆఫ్ వర్క్ ప్లేస్ ఆటోమేషన్ మీద ఒక పెద్ద డిబేట్కే దారితీసింది. హ్యూమన్ ఇంపాక్ట్ని కన్సిడర్ చేయకుండా ఏఐని డిప్లాయ్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనడానికి ఈ ఇన్సిడెంట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ రోల్ని ఎన్హాన్స్ చేయాలి కానీ రీప్లేస్ చేయకూడదు. సో బిజినెస్ నాయకులు కానీ, బిజినెస్ యూనియన్స్, ఇంకా పాలసీ మేకర్స్ ఇప్పుడు వర్కర్స్ ప్రొటెక్షన్ కోసం స్ట్రిక్ట్ పాలసీస్ని, అలాగే ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చట్టాలు తీసుకురావాలని భావిస్తున్నారు. సో ఈ స్టోరీ టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే, ఈ స్టోరీ మొత్తం ఒక మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోవడం గురించి మాత్రమే కాదు, ఇప్పుడు టెక్నాలజీలో వస్తున్న కొత్తగా వస్తున్న ఇన్నోవేషన్స్ హ్యూమన్ ఎథిక్స్ని, హ్యూమన్ డిగ్నిటీని మాత్రం లాస్ చేయకూడదు అన్నది మనం నేర్చుకోవాలి. సో మీరేమంటారు ఈ స్టోరీ గురించి? కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.